ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 34వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మనం ఎవరి కొరకు కనిపెట్టుకొని ఉండాలి? దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే, ఆయన మార్గంను అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను, వాక్యం వింటున్న మనల్ని, నన్ను, నిన్ను, మనందరినీ హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. హెచ్చించేవాడు ఆయనే. మనము మనంతటికి మన పరిస్థితులను మెరుగుపరుచుకోవాలంటే మన చేతుల్లో ఏమీ ఉండవు. దేవుని కృప మనతో ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఆయన చేసే కార్యాల కొరకు మనం ఆశగా ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన మార్గం అనుసరించాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆయన మార్గము, ఆయన త్రోవ అనుసరిస్తే భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన హెచ్చించును. వాక్యం వింటున్న మనందరితో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన హెచ్చించే దేవుడు, ఆయన బిడ్డలైన వారిని ఆశీర్వదించే దేవుడు. ఆయన హెచ్చిస్తే మన జీవితంలో ఏది అసమృద్ధిగా ఉండదు, సర్వము సమృద్ధిగా ఉంటుంది. మరి మనము దేవుని హెచ్చించుకుంటూ, ఆయన గణపరుచుకుంటూ, ఆయన నామాన్ని కీర్తించుకుంటూ, ఆయన మార్గం అనుసరిస్తే ఆయన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా కుమ్మరిస్తాడు. దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగలనైనా నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నీ కొరకు కనిపెట్టుకుంటూ నీ మార్గం అనుసరిస్తే తండ్రి, నువ్వు హెచ్చించే దేవుడుగా ఉన్నావయ్యా. వాక్యం వింటున్న మా అందరితో నువ్వు స్పష్టంగా మాట్లాడవు తండ్రి. హెచ్చించడానికి నువ్వు కృప చూపుతూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్.